నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సోమవారం మండలంలోని నగరం, నస్కల్, నందగోకుల్, రాంపూర్, నందిగామ, జడ్చెరువు తాండా, నిజాంపేట, జల్మెడ వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులను స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 8 గ్రామ పంచాయతీల వారు ఈరోజు హాజరైతున్నారు. రాంపూర్, నస్కల్, నగరం, నందగోకుల్, చెల్మెడ, నిజాంపేట, నందిగామ, జడ్చెరువు తాండా అంటే వీళ్ళు రాజేంద్ర నగర్ ట్రైనింగ్ పొంది వివిధ మండలాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడికి మన దగ్గరికి రావడం జరిగింది. మనం కూడా ముందుగా ఏంటి అంటే మీరు వార్డు మిమ్మల్ని ఎన్నుకోబడిన తర్వాత మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీ వార్డుకు సంబంధించిన దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, మీరు గ్రామ సభలు అయితే ఏ విధంగా ఉండాలి, మీకు ఏ విషయమైనా మీకు తెలిసేట్లుగా క్లియర్గా ఇప్పుడు మీకు ఇక్కడ టీఓటీలు 5 రోజులు మీకు ఉదయం 9 నుండి 5 గంటల వరకు చెప్పడం విని తర్వాత మళ్ళీ మీకు లంచ్ బ్రేక్ తర్వాత 3:30-4 గంటలకు స్నాక్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా మీరు రాసి పెట్టుకోవాలి. మీరు అడిగేకి ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే అప్పుడు మీరు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఏంటంటే టీఓటీ స్టార్ట్ చేయగానే సార్ ఇది కాదు ఇది అని అట్లా అడగకుండా ఏంటంటే మొత్తం అయిన తర్వాత అడిగితే మీకు కూడా జవాబు చెప్తారు. వాళ్ళు కూడా ఏంటంటే చెప్పేది కూడా మర్చిపోరు. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాం, మనం ఏదో మాట్లాడుతుంటాం, మధ్యలో మాట్లాడేదానికి ఆ డిస్టర్బ్ అనేది పోతుంది, మనం మాట్లాడించేదానికి మనం చెప్పేది ఎంతో పోతుంటుంది. అందుకని ఏంటంటే క్షుణ్ణంగా విన్న తర్వాత అందరూ మీరు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకు చెప్పడానికి కూడా రెడీగా ఉంటారు మా వాళ్ళు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందరూ 5 డేస్ కంపల్సరీ అటెండ్ కావాలి. మీకు కూడా 5వ రోజు నాడు సర్టిఫికెట్లు ఇవ్వడం